Hi viewers, you are watching Triple K channel. This is Kiran Kumar. Please subscribe my channel, watch this video and share it and like it and give your comments. In this session, I like to discuss about basic English grammar. ఈ సెషన్లో బేసికల్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఐ లైక్ టు ఇనిషియేట్ ఎ ప్రోగ్రామ్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ స్టూడెంట్స్. లోవర్ క్లాసెస్ నుంచి హయ్యర్ క్లాసెస్ వరకు కూడా ఈ ఇంగ్లీష్ గ్రామర్ పైన ఒక ప్రోగ్రామ్ చేయాలనేటువంటి ఆలోచన నాకు అనిపించింది. ఇట్ ఈస్ ఆల్సో డిజైన్డ్ ఇన్ ద వే యూస్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ స్పోకెన్ లాంగ్వేజ్. ఇది కేవలం ఇంగ్లీష్ గ్రామర్ నిమిత్తమనే కాకుండా కాన్వర్జేషనల్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్లా లాంగ్వేజ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మాట్లాడటానికి ఈ గ్రామర్ మొత్తం మనకి ఉపయోగపడుతుంది. సో ఐ సజెస్ట్ ద ఎల్డర్స్ ఆల్సో యూజ్ ఇట్ అలాంగ్ విత్ ది స్టూడెంట్స్. కేవలం విద్యార్థులనే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఈ బేసికల్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని స్పోకెన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లెట్ మీ గివ్ ఎ బ్రీఫ్ సమ్మరీ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మొదటగా ఆంగ్ల భాష అంటే ఏంటి అనేది సూక్ష్మంగా నేను మీకు తెలియచేస్తాను. 1400 years ago, a set of Anglo-Frisian dialects are brought to Great Britain by Anglo-Saxon settlers in the 5th century. అంటే 1400 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా 5వ శతాబ్దంలో ఆంగ్లో సాక్సాన్స్ అనే జాతి వారు ఈ ప్రాంతాన్ని గ్రేట్ బ్రిటన్కి తీసుకురావడం జరిగింది. ఆంగ్లో ఫ్రిషియన్ డయాలెక్ట్స్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని గ్రేట్ బ్రిటన్కి తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఫౌండ్ బై D.J.J. థామ్సన్. అసలు ఇంగ్లీష్ భాషని మొట్టమొదటిగా కనుగొన్నది D.J.J. థామ్సన్. యాక్చువల్గా కొన్ని జాతులు ఈ గ్రేట్ బ్రిటన్ అనేటువంటి ప్రాంతాన్ని, అప్పట్లో ఆ పేరు లేనటువంటి ప్రాంతాన్ని పరిపాలించేవారు. వాళ్ళు ఆధిపత్యం కోసం ఆ 14 జాతులు ప్రయత్నించేవి. అందులో ఈ ఆంగ్లో సాక్సాన్స్ అనేటువంటి జాతులు ప్రధానమైనటువంటి జాతులు. వీళ్ళ ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. ఈ ఆంగ్లో సాక్సాన్ అనేటువంటి ఈ జాతుల యొక్క 2 పేర్లు కలిపి ఇంగ్లీష్ అనేటువంటి భాషగా రూపొందించడం జరిగింది. వాళ్ళు పరిపాలించినటువంటి ఆ ప్రాంతాన్ని ఏంజల్ ల్యాండ్ అని పిలుచుకునేవారు. దాన్నే తదుపరి ఇంగ్లాండ్ అని, ప్రస్తుతం దాన్ని గ్రేట్ బ్రిటన్ అని, లండన్ అని చెప్పి ఇప్పుడు మనం పిలుచుకోవటం అనేది జరుగుతుంది. We understood that English is an international language. Now English అనేది, ఆంగ్లం అనేది ఒక అంతర్జాతీయ భాష అని మనందరికీ కూడా తెలుసు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో కంటైన్స్ స్క్రిప్ట్ లైక్ మెనీ లాంగ్వేజెస్. భాషలన్నిటికీ ప్రధానంగా లిపి అనేది ఉంటుంది. కొన్ని భాషలకి లిపి అనేది ఉండదు. బట్ ఇంగ్లీష్కి మన తెలుగు, హిందీ, ఇతర భాషల్లాగే లిపి అనేది ఉంటుంది. వి నో ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ ఇన్ ఆల్ఫాబెట్స్. మనకు తెలుసు ఆ లిపి ఎలా ఉంటుంది. A నుంచి Z వరకు 26 అక్షరాలు కలిగినటువంటి ఆల్ఫాబెట్స్ని మనము ఇంగ్లీష్ భాషని రాయటానికి ఉపయోగిస్తామని మనందరికీ కూడా తెలుసు. దీస్ 26 letters A to Z ఆర్ డివైడెడ్ ఇంటూ ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్. ఈ A నుంచి Z వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ 26 అక్షరాలని వావల్స్ అండ్ కాన్సనెంట్స్ అనేటువంటి 2 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. దోస్ వావల్స్ ఆర్ A, E, I, O, U. ఆ వావల్ సౌండ్స్, వావల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 5 అక్షరాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. వాట్ ఆర్ ద కాన్సనెంట్స్? ద లెటర్స్ ఎక్సెప్ట్ ద అబవ్. కాన్సనెంట్స్ అంటే A, E, I, O, U. ఈ 5 తప్ప మిగిలినటువంటి 21 లెటర్స్ని కూడా మనం కాన్సనెంట్స్ అంటే తెలుగులో మనం హల్లులు అని చెప్పి చెప్పుకుంటాం.
వావల్స్ని తెలుగులో మనం అచ్చులు అని చెప్పుకుంటాం. దెర్ ఈజ్ నో వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎ వావల్ సౌండ్ ఇన్ ఇట్. మనం ఆంగ్ల పదాలు చాలా చదివినప్పుడు ఈ ఆంగ్ల పదాల్లో వావల్ సౌండ్ లేకుండా ఏ పదము కూడా ఉండదు, అచ్చు శబ్దం లేకుండా ఏ పదము కూడా ఉండదు. నెక్స్ట్ కమ్ టు ద స్ట్రక్చర్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ సెంటెన్స్, వాట్ డూ వి ఫాలో? మనం ఒక సెంటెన్స్ రాయాలి అంటే ఏంటి ఫాలో అవ్వాలి? స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్, లెటర్, వావల్ ఆర్ కాన్సనెంట్. 26 లెటర్స్లో వావల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ ఉంటాయి. లెటర్ ఈజ్ డిజైన్డ్ ఇంటూ ఏ వర్డ్. ఈ లెటర్స్ని ఒక వర్డ్లోకి మనము రాస్తాం. వాట్ ఈజ్ ద వర్డ్? కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. ఈ అక్షరాల యొక్క సముదాయాన్ని మనము పదము అని చెప్తాం. వాట్ ఆఫ్టర్ వర్డ్? సెంటెన్స్. వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఎ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అంటే పదముల యొక్క సముదాయం. ఈ స్ట్రక్చర్ ఒక్కసారి మనం గమనిద్దాం. లెటర్ మీన్స్ వావల్ ఆర్ కాన్సనెంట్. Some letters are made as a word. What is a word? Combination of letters. Next, sentence. What is a sentence? Combination of some words. These sentences are divided as clauses, phrases. ఈ సెంటెన్సెస్ని క్లాజెస్, ఫ్రేజెస్ ఇలా మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్లో వీటి గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. హౌ టు మేక్ ఏ సెంటెన్స్? నౌ we are going to discuss how to make a sentence. అసలు వాక్యాన్ని ఎలా తయారు చేయాలి? మనం మాట్లాడడానికి తప్పనిసరిగా వాక్యం అనేది అవసరం. టు ఫార్మ్ ఎ సెంటెన్స్ we need subject, verb and object. ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే మనకి కర్త, క్రియ, కర్మ అనేది కావాలి. మన తెలుగు భాషలోనైనా ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కర్త, కర్మ, క్రియ అనేది మన తెలుగు భాషలో ఉండేటువంటి స్ట్రక్చర్. బట్ ఇన్ ఇంగ్లీష్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. Sometimes we can make a sentence without using subject and object. తెలుగులో మాట్లాడినట్టుగానే సబ్జెక్టు, ఆబ్జెక్టు లేకుండా సింపుల్గా వర్బ్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ని యూజ్ చేస్తుంటాం. ఇన్ ద సేమ్ వే ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ మేక్ సెంటెన్స్ వితౌట్ హ్యావింగ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఇంగ్లీష్లో కూడా సబ్జెక్టు, ఆబ్జెక్టు లేకుండా వర్బ్తో మనం సెంటెన్సెస్ని తయారు చేయొచ్చు. Let me discuss what is a subject, what is a verb and what is an object. ముందుగా అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అందరికీ చాలామందికి తెలిసిందే, బట్ బ్రీఫ్గా మొదటి నుంచి డిస్కస్ చేయడం వల్ల ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ చిన్న విషయాన్ని తెలుసుకుంటారనే ఆసక్తితో ఇది నేను ప్రజెంట్ చేస్తున్నాను. వాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్? హూ డస్ ది యాక్షన్? తెలుగులో మనం చెప్తాం కర్త, ఎవరు పని చేశారు. హూ డస్ ది యాక్షన్? ఎవరు పనిని చేసిన వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం. అసలు ఎవరు ఈ సబ్జెక్ట్గా ఎవరు రావచ్చు? ఎ నౌన్, ఎ ప్రొనౌన్ ఆర్ ఎ జెరెండ్. ఒక నౌన్ని సబ్జెక్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా ఒక ప్రొనౌన్ని సబ్జెక్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా జెరెండ్ని సబ్జెక్ట్గా యూజ్ చేయొచ్చు. జెరెండ్ అంటే ఏంటి? వర్బ్ ఫామ్కి ఐఎన్జీ ఫామ్ చేరుస్తాం. కొన్ని సందర్భాల్లో ఇది సబ్జెక్ట్గా ఉపయోగపడుతుంది, దాన్ని మనం జెరెండ్ అని చెప్పి చెప్తాం. కమ్ టు ద వర్బ్. వాట్ ఈజ్ అ వర్బ్? తెలుగులో మనం చెప్తాం జరిగిన పని అని, సింపుల్గా క్రియ అని చెప్తాం. వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఏదైతే పనిని చేశారో ఆ పనిని మనం వర్బ్ అని చెప్పి చెప్తాం. రన్, ప్లే, కమ్, స్లీప్, గో, ఈట్, ఇలా చాలా క్రియలు మనకి తెలుసు. ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? హూ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ది వర్బ్? ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరు పొందారు? మనం తెలుగులో కర్మ అని చెప్తాం. సింపుల్గా ఒక స్ట్రక్చర్ ఉంది మనకి తెలుగులో. కర్మ అని తెలుసుకోవడానికి ఆ పని ఫలితాన్ని ఎవరైతే పొందారో
ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఉన్నట్లయితే అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు, ఆన్సర్ లేకపోతే ఆబ్జెక్ట్ లేనట్లు. నెక్స్ట్, ఆ స్ట్రక్చర్స్ని ఎలా మనం చూసామో ఈ సెంటెన్సెస్ ద్వారా మనం చూడొచ్చు. అబ్జర్వ్ ద ఫస్ట్ సెంటెన్స్. కలాం రైట్స్ ఎ లెటర్. హూ డస్ ది యాక్షన్? Kalam. Which action done by Kalam? Writes. Who receives the action? A letter. పని చేసింది కలాం, సబ్జెక్ట్. జరిగిన పని వర్బ్, రైట్స్. పని ఫలితాన్ని పొందింది ఎ లెటర్, ఆబ్జెక్ట్. అలానే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. గీత అండ్ సీత ప్లే టెన్నిస్. ఐ ప్రిపేర్ ఎ డాక్యుమెంట్. దే నెరేటెడ్ ఎ స్టోరీ. గీత అండ్ సీత సబ్జెక్ట్, play verb, tennis object. I subject, prepare verb, a document object. They subject, narrated verb, a story object. Sometimes we can make sentences without having subject and object. కొన్ని సందర్భాల్లో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు లేకుండా ఓన్లీ వర్బ్తో మనం సెంటెన్సెస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ 3 సెంటెన్సెస్ కూడా వితౌట్ హ్యావింగ్ ఆబ్జెక్ట్స్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. హూ డస్ ది యాక్షన్? బర్డ్స్, సబ్జెక్ట్. వాట్ యాక్షన్ హ్యాపెన్ హియర్? ఫ్లై, వర్బ్. బట్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ హియర్. నో వన్ రిసీవ్స్ ది యాక్షన్. ఇక్కడ ఎవరు కూడా పని ఫలితాన్ని పొందలేదు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. సెకండ్ సెంటెన్స్. చిల్డ్రన్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. ద ఫైర్ బర్న్స్ హెవీలీ. చిల్డ్రన్ సబ్జెక్ట్, ప్లే వర్బ్, బట్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ హియర్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ద ఫైర్ సబ్జెక్ట్, బర్న్స్ వర్బ్, బట్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. ఎలా అగ్ని అనేది మండుతుంది అన్నాం తప్ప ఆ పని ఫలితాన్ని ఎవరు కూడా ఇక్కడ పొందలేదు. Come to these sentences. These sentences have no subject. ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా సెంటెన్సెస్ని మనము ఇవ్వటం జరిగింది. 4, 5, 6 సెంటెన్సెస్. కాల్ ద డాక్టర్ ఇమీడియట్లీ. నో వన్ డస్ ది యాక్షన్ హియర్. కాల్ ఈజ్ వర్బ్. ద డాక్టర్ రిసీవ్స్ ది యాక్షన్. హియర్ హీ ఈజ్ ఆబ్జెక్ట్. పని చేసినారు, కాల్ అనేది వర్బ్, పని ఫలితాన్ని పొందింది డాక్టర్, ఆబ్జెక్ట్. లుక్ ఎట్ ద 5 and 6 sentences. Protect the migrant workers. Protect verb, the migrant workers, object. Send those people from here. Send verb, those people, object. Here there is no subject in 4th, 5th and 6th sentences. నో వన్ డస్ ది యాక్షన్ హియర్. ఎవరు ఇక్కడ పని చేయలేదు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు. అబ్జర్వ్ 7th and 8th sentences. దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ అండ్ దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఇన్ దీస్ సెంటెన్సెస్. ఇక్కడ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేకుండా కేవలం వర్బ్తో కూడా మనం సెంటెన్సెస్ చేయొచ్చు. అబ్జర్వ్ షటప్ అండ్ గెట్ అవుట్. ఈ షటప్ అండ్ గెట్ అవుట్లో మనకి ఓన్లీ వర్బ్స్ మాత్రమే ఉన్నాయి, సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేదు. మిగిలిన సెషన్స్లో వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ అలా ఒక్కొక్క టాపిక్ని మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. జస్ట్ ఈ సెంటెన్సెస్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ మేక్ సెంటెన్సెస్ ఇన్ యువర్ ఓన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and give your comments and post your suggestions if any. Thank you.